వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. సుల్తానాబాద్లో ఆర్ఎస్ఎస్ పథ సంచలన కార్యక్రమం. వైన్ షాప్లపై రాజగోపాలారెడ్డి సంచలన వ్యాఖ్యలు. కెమికల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం. తిరుపతి ఎస్వి వేదిక్ యూనివర్సిటీలో చిరుత సంచారం. అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం. ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా కలరాయనగూడెం గ్రామం వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా వర్షపు నీరు వెళ్లుటకు రోడ్డుకు ఇరువైపులా కాల్వలు లేక వర్షపు నీరు రోడ్లు ఎక్కి ప్రవహిస్తుండడం వలన రోడ్లు కొట్టుకుపోవడం జరుగుతుంది. ఆ రోడ్లలో వెళ్లే వాహనదారులు కలరాయనగూడెం గ్రామ ప్రజలకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా బోగోలు గట్టు దగ్గర నుండి వర్షపు నీరు రోడ్డుపై ప్రవహిస్తూ కాలరాయగూడెం గ్రామం చెరువులోకి వర్షపు నీరు చేరాలి. ఇరువైపులా కాల్వలు లేక రోడ్డుపై ప్రవహిస్తూ అలాగే చెరువు పక్కన కట్టిన జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్ లోకి నీళ్లు చేరి క్లాస్ రూమ్లు మునిగి స్కూల్ పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకి ఇరువైపులా కాల్వలు వెడల్పు చేయాలని తెలియపరిచారు.
గోదావరికని లక్ష్మీనగర్లోని జామియా మసీద్ ఆవరణంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సామాజిక సంక్షేమం, విద్య, సమాజ అభ్యున్నతకి జమాతే ఇస్లామీ హిందూ పనిచేయడం జరుగుతుందన్నారు. అందుకు అన్ని మతాలకు, అన్ని వర్గాలను కలుపుకొని పోవడానికి జమాతే ఇస్లామీ హిందూ సిద్ధమవుతుందని వెల్లడించారు. జమాతే ఇస్లామీ హిందూ ఎన్నికల్లో పోటీ చేయొద్దని, అది ఒక నాన్ పొలిటికల్ సంస్థ అని తెలిపారు. ముందుగా తమను తాము బలంగా తయారు చేసుకుని అనంతరం అన్ని మతాల, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోవడానికి ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఇండిపెండెన్స్ యాక్ట్ అని ఆ యాక్ట్ మూలంగా మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ తర్వాత ఒకవేళ మళ్ళీ బ్రిటిషర్స్ ఆ యాక్ట్ రిపీల్ చేస్తే మన ఇండిపెండెన్స్ వెళ్ళిపోతుంది మనకు. అందుకొరకే తర్వాత మనము కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసాము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమక్షంలో. మనకు కాన్స్టిట్యూషన్ నవంబర్ 26/49 1949లో మనకు అది అడాప్ట్ చేసాము. కానీ 26 జనవరి 1950లో మనం ఎనాక్ట్ చేసాము అనమాట. రిపబ్లిక్ వచ్చిన తర్వాత దానిలో మంచి భాగం ఉంది మనకు. అప్పుడు మన ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో చాలా ముఖ్యమైన పదాలు ఉన్నాయి. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలెమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ and to secure to all citizens justice, liberty, equality, fraternity. In our constitution, this 26th day of November 1949, do hereby adopt, enact and give ourselves this constitution. మనకు కాన్స్టిట్యూషన్ ద్వారా మనకు స్వేచ్ఛ, లిబర్టీ, అన్ని మనకు హక్కులు మనకు లభిస్తున్నాయి. ఈ రిపబ్లిక్ డే చాలా ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ది అవర్ ఫెస్టివల్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము ఈ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ మీద మనము పని చేయాలి. మనందరం కలిసిమెలిసి ఐక్యతగా ఉంటే ఈ దేశాన్ని ఇంకా మనము వృద్ధిలో చెందగలరు. థ్యాంక్ యూ ఫర్ जमात इस्लामी जो लास्ट 75 ईयर से थ्रू आउट द नेशन वर्क कर रही है 3 इम्पॉर्टेंट फील्ड्स में. वन इज एजुकेशन, सेकेंड social service, and third is communal harmony, mutual understanding. As far as education is concerned, we are running more than 10,000 schools and various colleges up to university, from KG to PG throughout the nation. That is the role to uplift the special minority as well as all human beings, so that the education can solve the problem of each and everyone. If the nation is educated, if we want to build the nation, we have to serve in the field of education. Secondly, we have work regarding social service. We are having various institutes, medical services as well as economical services. We are running banks without interest, so that the society. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ అజరుద్దీన్ గారు ఈరోజు గోదావరి పట్టణానికి విచ్చేశారు. వారి పర్యటనలో భాగంగా ఈరోజు పొద్దుటి నుంచి జామా మసీదులో క్యాడర్ మీట్ జరిగింది. 120 మంది మహిళా సభ్యులు మరియు మా యొక్క కార్యకర్తలు అటెండ్ అయ్యారు. ఇప్పుడు ప్రెస్ మీట్లో మనం ఉన్నాం. లంచ్ తర్వాత 3 గంటల నుంచి 5 గంటల వరకు మాది కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. 6 గంటల తర్వాత మగరిబ్ నమాజ్ తర్వాత బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. బహిరంగ సభలో అన్ని వర్గాల ప్రతినిధులు, తర్వాత అన్ని ఏరియాల నుంచి మంచిర్యాల, మంథని, రామగుండం నియోజకవర్గాల్లోని అత్యధికలో ముస్లింలు కూడా ఈరోజు బహిరంగ సభలో పాల్గొంటున్నారు. కావున ముఖ్య ఉద్దేశం జమాత్ ఇస్లామీది శాంతి, సామరస్యం, నైతిక విలువలతో కూడిన ఉత్తమ సమాజం నిర్మించడం. అందులో భాగంగా ఇస్లామిక్ సూత్రాల ద్వారా శాంతి, మత సామరస్యం మరియు మానవ హక్కులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. తెలంగాణలోని సామాజిక సవాళ్లను మరియు సామాజిక దురాచారాలను
సార్ వాయిస్. కర్నూలు జిల్లాలో దుకాణాల టెండర్లకు దారుణంగా స్పందన కరువు. జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు ఆహ్వానించి 15 రోజులు కావస్తున్నా కేవలం 85 మాత్రమే వచ్చాయి. 2023లో 67 షాపులకు టెండర్లు పిలువగా 2531 దరఖాస్తులు. ఈసారి 67 షాపులకు గాను కేవలం 85 మాత్రమే దరఖాస్తులు. వ్యాపారులు సిండికేట్ లాగా ఏర్పడి తక్కువ దరఖాస్తులు వేస్తున్నారనే అనుమానాలు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. 27, 7, 4, 49, 40, 52, 28, 90. Next dogs వచ్చేసి 56, 6, 2, 35, 23, 22, 70, 24, 0. కూర్పం గురుకుల పాఠశాలలో మరణించిన 2 బాలికలకు నష్టపరిహారం చెల్లించి బాలికల మరణాల వ్యాధి వ్యాప్తిపై సిట్టింగ్ న్యాయమూర్తిచే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విధవసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కూర్పం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పచ్చకామర్ల వ్యాధితో 10వ తరగతి విద్యార్థులను అంజలి, కల్పన మరణించడం, ఒక టీచర్తో సహా 140 మందికి విద్యార్థులను తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైన సంఘటనపై చెల్లించిన విధసం ఐక్యవేదిక ప్రజాప్రతినిధులు ఈ రోజు కురుపం గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ పాఠశాలలో చోటు చేసుకున్న మరణాలు, వ్యాధులపై బాలికలు వారి తల్లిదండ్రుల నుండి కీలక సమాచారం సేకరించి జరిగిన ఉపరవాదానికి ఉపశమన పరిష్కార డిమాండ్లతో కూడిన నివేదికను కురుపం పర్యటనలో ఉన్న కలెక్టరేట్ కు అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడారు. విధసం ఐక్యవేదిక నుండి మేము వచ్చామండి. నా పేరు డాక్టర్ బూసి వెంకట్రావు. ఇక్కడ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో 150 మంది పిల్లలు తీవ్ర అనారోగ్యంతో 2 ఆసుపత్రుల్లో వైద్యం పొందుతూ 2 బాలికలు చనిపోయినటువంటి పరిస్థితుల్లో అసలు ఇక్కడ వాతావరణం ఏంటి అని చెప్పి పరిశీలించడానికి వస్తే మా దృష్టికి వచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాలు. ఇక్కడ ఖచ్చితంగా నీటి కాలుష్యం వల్ల మాత్రమే ఈ వ్యాధి సంక్రమించింది. ఒకరిద్దరికి వ్యాధి సంక్రమించిన తర్వాత వైద్య సిబ్బంది తొందరగా చర్యలు తీసుకునే కారణంగా ఆ వ్యాధి వ్యాపించింది. అలాగే ఇక్కడ సౌకర్యాలు మెరుగుపరచడంలో కానీ పిల్లల యోగక్షేమాల గురించి చూడాల్సినటువంటి పై అధికారులు ఎవరైతే ఉన్నారో డీడీ కానీ, ఏటీడబ్ల్యూ కానీ, లేదంటే ఐటీడీ అధికారులు కానీ, లేదంటే జిల్లా వైద్య సిబ్బంది కానీ వారు సరైనటువంటి సక్రమైనటువంటి పర్యవేక్షణ లేదు. ఏదో చర్య తీసుకున్నామని చెప్పి ఒక ఏఎన్ఎంను సస్పెండ్ చేసి మేము చర్య తీసుకున్నామంటూ సబబు కాదు. ఆవిడ డాక్టర్ చెప్పిన బిల్ ఇవ్వగల తప్ప సొంతగా ఆవిడ బిల్ ఇవ్వలేదు. ఇలాంటి చర్యలు కంటితుడుపు చర్యలు కాకుండా నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నెంబర్ 1, ఖచ్చితంగా మరణించినటువంటి పిల్లలు ఈ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అనారోగ్యానికి గురై మరణించారు కాబట్టి వారికి నష్టపరిహారం చెల్లించాలి. ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు మేము చూస్తే క్లాస్ రూము, బెడ్రూము ఒకటే, స్టోర్ రూము, డైనింగ్ రూము ఒకటే, ఆర్ఓ ప్లాంట్ లేదు, పైపులు పగిలిపోయినాయి. ఇవన్నీ కూడా హైజీనిక్ నాశనం చేసి అపరిశుభ్ర వాతావరణం కలుగజేసి అనారోగ్యాన్ని కలిగజేసే పరిస్థితుల్ని సరిదిద్దే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నిన్నటి వరకు జరిగినటువంటి నిర్లక్ష్యపు అధికారుల మీద సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో ఉన్న ఒక కెమికల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆకస్మికంగా మంటలు చెలరేగి ఎగిసిపడటంతో పరిసర ప్రాంత ప్రజల్లో భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు సంబంధిత విభాగం దర్యాప్తు చేపట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా క్రీడలు శారీరక దృఢత్వానికి మాత్రమే కాకుండా సిబ్బంది విధుల పట్ల క్రమశిక్షణ, నైతిక విలువలను పెంపొందిస్తాయని
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో కాళేశ్వరం జోన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్ రావుతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. Ready, sir? Good service. Good play. Back up. 13, 14. 13, 14 scoring. Good going. Okay, done, sir. Very good. శతాబ్ది ఉత్సవాలలో భాగంగా రాష్ట్రీయ స్వయం సేవక్ పథ సంచలన కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ వద్ద ప్రారంభమై సుల్తానాబాద్ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్త దావులూరి మురళీధర్, విభాగ్ సహా వ్యవస్థ ప్రముఖ్ ప్రయాగ్ రావ్ నాగరాజ్, జిల్లా సహా కార్యవాహ పుట్ట సదయ్య, జిల్లా సేవ ప్రముఖ్ రామగిరి శ్రీనివాస్, జిల్లా సహా వ్యవస్థ ప్రముఖ్ కొమ్ము దినేష్ ఖండా కార్యవాహాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం చిన్నదే ఆట చిన్నదే కార్యక్రమం చిన్నదే ఆకలోన సంఘటన శక్తి మిడిరా గత 5 నెలల కాలంలో గుంటూరు తురకపాలెంలో కల్తీ తాగు నీటితో జరిగిన మిస్టరీ వ్యాధి మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపులో ప్రభుత్వం వివక్ష చూపిందని, తిరుపతి తొక్కిసలాట మృతులకు 25 లక్షలు చెల్లించి తురకపాలెం మృతులకు కేవలం 5 లక్షలే చెల్లించడం ధర్మం కాదు, తక్షణమే నష్టపరిహారం 25 లక్షలు పెంచాల్సిందేనని విదేశం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. తురకపాలెం మిస్టరీ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించిన నష్టపరిహారంపై తీవ్ర ఆక్షేపాన్ని, అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఈ రోజు విశాఖ అంబేద్కర్ భవన్ లో విదేశం ఐక్యవేదిక పత్రికా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడారు. న్యాయమూర్తిచే విచారణ జరిపించాలి. తురకపాలెం మిస్టరీ మృతులపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. తురకపాలెం మిస్టరీ మృతులపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ చెల్లించాలి.
కాకినాడ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మన్యశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు సుప్రీం ధర్మాసనం న్యాయమూర్తి సీజే గవాయి గారిపై జరిగిన దాడికి నిరసనగా జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించడం జరిగింది. దోషులను వెంటనే శిక్షించాలని, తక్షణమే దర్యాప్తు జరిపించాలని, ఎస్సీల యొక్క హక్కులను కాలరాస్తే ఎంతటి ఉద్యమకాలకైనా వెనుకబోయేది లేదని హెచ్చరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ పసుపులేటి చిన్నబాబు మాదిగ, సీనియర్ న్యాయవాది కొండపూడి ఉదయ్ కుమార్ మరియు 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కో ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. కార్యక్రమం తదనంతరం గౌరవ కలెక్టరేట్ గారికి రీఫ్రెడమ్ ఇవ్వడం జరిగింది. సిజేఐ గవాయి గారిపై జరిగిన దాడిని సిజేఐ గవాయి గారిపై జరిగిన దాడిని సిజేఐ గవాయి గారిపై జరిగిన దాడిని పద్మశ్రీ కృష్ణమాదిగారి నాయకత్వం పద్మశ్రీ కృష్ణమాదిగారి నాయకత్వం దోషులను వెంటనే కృష్ణమాదిగారి నాయకత్వం కృష్ణమాదిగారి నాయకత్వం దళితుల ఐక్యత పద్మశ్రీ కృష్ణమాదిగారి నాయకత్వం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక్కో ఇంట్లో 250 ఓట్లు, 180 ఓట్లు, 80 ఓట్లు, 90 ఓట్లు ఉన్నాయి. ఇలా మొత్తం సుమారు 20,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ కొల్లగొట్టడానికి చూస్తుంది. ఒక ఇంట్లో 24 ఓట్లు ఉన్నాయని వెరిఫికేషన్ కోసం వెళ్తే ఆ ఇంటి యజమాని వీళ్ళెవరో నాకు తెలియదు, ఇవన్నీ దొంగ ఓట్లు అని అంటున్నాడు. ఇంకో ఇంటికి వెళ్లి చెక్ చేశాం, వాళ్ళ ఓట్లు ఇంకో దగ్గర ఉన్నాయి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ ఓట్లు అన్ని ఇటీవల నమోదు చేయించారు. ఇలా కొన్ని వేల దొంగ ఓట్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నమోదయ్యాయి. ఇవన్నీ ఆధారాలు ఎన్నికల సీఈఓకు ఫిర్యాదులో ఇచ్చామని కేటీఆర్ అన్నారు. కానీ మా వాళ్ళు అక్కడ పోయి చూస్తే ఇక్కడ మొత్తం లిస్ట్ ఇది మీకు ముందు పెడతాను. మొత్తం కూడితే దగ్గర 14-15 వేల ఓట్లు 14-15 వేల ఓట్లు ఈ రకంగా. మరి ఒక ఇంట్లో 50, ఒక ఇంట్లో 90, ఒక ఇంట్లో 250 ఓట్ల చొప్పున అడ్రస్తో సహా ఈ లిస్టు మొత్తం వారికి ఇచ్చాము. 14-15 వేల ఓట్లు ఈ రకంగా కొల్లగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తా ఉన్నది. ఇందులో కూడా విచిత్రం ఏంటంటే రకరకాలుగా చేసినారు. ఇది కూడా చాలా తెలివిగా రకరకాలుగా చేసినారు. మేము ఫిజికల్ వెరిఫికేషన్ కోసం పోయినాం. కొన్ని అడ్రస్లు తీసుకొని బూత్ల వారీగా, క్లస్టర్ల వారీగా మేము నిజంగా ఓట్లు ఉన్నాయా లేవా, ఉంటే వీళ్ళు ఏమైనా దొంగ ఓట్లు చేసినారా, ఏం చేయబోతున్నారు తెలుసుకోవడానికి ఫిజికల్ గా ఇంటికి పోయి మరీ చెక్ చేసినాం. చెక్ చేస్తే బూత్ నంబర్ 125 ఇది చాలా విచిత్రమైన ఒక అనుభవం మాకు. ఒక ఇంట్లో 23-24 ఓట్లున్నాయి. అయితే ఆ ఇంటి యజమాని గారి పేరు నారాయణ గారు. ఆ నారాయణ గారిని పోయి మా వాళ్ళు కలిసినారు. నారాయణ గారు, మరి మీ ఇంట్లో 23 ఓట్లున్నాయి, దయచేసి మా పార్టీకి వేయండి, మాకు మద్దతు చెప్పండి, కేసీఆర్ గారిని గెలిపించండి అని మేము పోయినాం. పోతే ఆయన మొత్తం ఓటర్ లిస్ట్ ఆయన కూడా చూసుకున్నాడు. 23లో ఏ ఒక్కటి కూడా మా ఇంటి ఓటు కాదని ఆయన చెప్తున్నాడు. అందులో మీరు మొత్తం పేర్లతో సహా నేను ఇస్తాను మీకు, సీఈఓ గారికి కూడా ఇచ్చాను. మొత్తం హిందూ ఓట్లున్నాయి, ముస్లిం ఓట్లున్నాయి, అన్నీ ఉన్నాయి, రకరకాల పేర్లు ఉన్నాయి. ఆయన మొత్తం చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఆయన వీళ్ళెవ్వరూ నాకు తెలియదు, ఈ ఓట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో నాకు తెలియదు, నాకు సంబంధమే లేదు, కొన్ని కిరాయి వాళ్ళు అనుకుంటే నేను జీవితంలో ఎన్నడూ ఏ ముస్లిం ఫ్యామిలీ కూడా నేను కిరాయికి ఇవ్వలేదు, కాబట్టి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు తెలియదు, ఖచ్చితంగా దొంగ ఓట్లు అని చెప్పి ఆ నారాయణ గారు కూడా ధృవీకరించి మా వాళ్ళకి చెప్పారు. దాంతోపాటు మేము ఇంకా కొన్ని ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేసినాం. ఒక ఇంట్లో 47 ఓట్లుంటే ఆ ఇంటికి కూడా పోయినాం. ఇది ఇంటి నెంబరు 8-3-32-118/B/118 ఈ ఇంటికి పోయినాం. పోయి చెక్ చేసినాం. చెక్ చేస్తే ఇక్కడ మొత్తం దొంగ ఓట్లే. దొంగ ఓట్లని ఎట్లా అంటున్నా అంటే అది కూడా మళ్ళీ చెక్ చేసినాం. ఈ వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు దొంగ ఓట్లని చెక్ చేస్తే ఇట్లా ఉన్నది కథ. వీళ్ళందరికీ ఓట్లు ఇంకొకటి ఉన్నాయి. ఒక ఆయన పేరు వెంకటేష్ బిక్కిన, వాళ్ళ ఫాదర్ పేరు సూర్యభాస్కర్ రావు బిక్కిన. ఆయన ఖైరతాబాద్ లో ఓటున్నది. ఇప్పుడు రెండో ఓటు రాయించిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఎక్కడ రాయించిండ్రు? జూబ్లీ హిల్స్ లో. అన్ని కూడా ఒకటే రోజు సెప్టెంబర్ 2 తారీఖు నాడు అదే వెంకటేష్ బిక్కిన గారికి రెండో ఓటు రాయించినారు. అట్లాగే ఎస్ రమేష్, వాళ్ళ ఫాదర్ పేరు బాబు, వారికి గద్వాలలో ఓటున్నది. వారికి మళ్ళా రెండో ఓటు సెప్టెంబర్ 2 నాడు ఇక్కడ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అక్కడ రాయించారు. అట్లాగే మిరియాల సత్తయ్య, అశోక్ మిరియాల గారు, వాళ్ళ ఫాదర్ పేరు సత్తయ్య మిరియాల, వారికి ఓటు నల్లగొండలో దేవరకొండలో ఉన్నది. వారిని ఇవి 2 ఓట్లున్నాయి. ఇప్పుడు నల్లగొండలో ఓటున్నది, ఇప్పుడు ఇక్కడ కూడా ఓటున్నది. కానీ అక్కడ డిలీట్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకున్నారంటే కాదు. దేవరకొండ ఓటుంది, గద్వాల ఓటుంది, కొత్తగా అశోక్ మిరియాల గారికి జూబ్లీ హిల్స్ లో కూడా ఓటు సెప్టెంబర్ 2 నాడు రాసుకున్నారు. ప్రశాంత్ లింగంపల్లి,
వీరికి మంచిర్యాల మరి పెద్దపల్లి పార్లమెంట్లోని మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో మొన్నటిదాకా ఓటుంది. ఇప్పుడు అక్కడ ఓటుంది. మళ్ళీ ఇక్కడ లేటెస్ట్ అప్డేషన్ 2 సెప్టెంబర్ నాడు ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా వారికి ఓటు రాయించుకున్నారు. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. షేక్ రసూల్ వారు ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మల్కాజ్గిరి పార్లమెంట్లో వారికి ఓటు ఉంది. ఇప్పుడు కొత్తగా జూబ్లీహిల్స్ లో కూడా ఓటు రాయించారు. షేక్ నయీబ్ రసూల్ అని చెప్పి వారికి మిడిల్ నేమ్ యాడ్ చేసి ఇక్కడ కూడా ఒక ఓటు రాయించినారు. అట్లాగే వెంకటేష్ కోటేలు చదువుతూ పోతే కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం మేము ఫీల్డ్లో తిరిగి మా పార్టీ నాయకులు ఫీల్డ్లో తిరిగి వెరిఫై చేస్తే ఇన్ని ఎగ్జాంపుల్స్ మాకు దొరికినాయి. ఇవాళ మేము ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీని అట్లాగే ఇక్కడ ఎన్నికల ప్రక్రియకు బాధ్యులుగా ఉన్న సీఈఓ గారిని స్పష్టంగా 3 డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టాం. మీరు మొట్టమొదటి విషయం మా అనుమానం దాదాపు 19 నుంచి 20 వేల దొంగ ఓట్లు రకరకాల రూపాల్లో లేని ఓట్లు ఉన్నట్టుగా లేదా డబల్ ఓట్లు రాయించి ఎక్కడో దేవరకొండ, గద్వాలు, నకిరేకల్లు, ఉప్పలు, మంచిర్యాల అక్కడి ఓట్లు ఇక్కడ కూడా రాయించి ఈరోజు ఒక కొత్త నాటకానికి తెరలేపి దొంగ ఓట్లతో గెలవాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.